share and subscribe to Vishwasam.in. ఇంటి గుట్టు లంకకు చేటు అనే ఓ మాట ఉంటుంది. అంటే యుద్ధం ఇంటి నుంచి మొదలైతే, ఇంటి రహస్యాలు బయటికి రావడం మొదలైతే ఇక ఆ చేటును తట్టుకోవడం కష్టం అనే అర్థం. వైసీపీ విషయంలో ఇదే జరగబోతోందా? ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం గురించి మాత్రమే మాట్లాడుతున్న షర్మిల త్వరలో అన్నపై ఉన్న అవినీతి ఆరోపణలపై కూడా మాట్లాడబోతున్నారా? రాజకీయాల్లో నిష్పాక్షికమైన నిజాలు తెలుసుకోవాలంటే విశ్వాసం.in సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. షర్మిల క్రమంగా గేరు మారుస్తున్నారు. అన్న జగన్ మీద యుద్ధాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వ పరిపాలన బాగా లేదని విధానాల వారీగా ప్రస్తావిస్తూ నేతలు, మంత్రుల పేర్లు చెప్పి విమర్శలు చేస్తున్నారు షర్మిల. అప్పుడప్పుడు కుటుంబ విషయాలను ప్రస్తావిస్తూ నేను వైఎస్ఆర్ వారసురాలినే అని మాత్రమే మాట్లాడుతున్నారు. ఇక ముందు ముందు ఈ డోసు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వాలు ప్రజాధనాన్ని దోచుకోకూడదు అంటున్న షర్మిల, దోపిడీ చేసిన ప్రజాధనాన్ని కక్కించాల్సిందే అంటూ కామెంట్లు. అవినీతి చేసింది ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ శపథం. ఏపీలో కూడా ఇదే మాట చెప్పి రాజకీయాల్లో హీటు మరింత పెంచుతారా? కాళేశ్వరంలో అవినీతి జరిగిన మాట వాస్తవమే అనే తరహాలో కాగ్ నివేదిక ఇచ్చేసరికి మేం చెప్పిందే నిజమైంది, మా పోరాటం గెలిచింది అంటున్నారు షర్మిల. అలా అనడంతో పాటు ప్రజాధనాన్ని దోచిన నాయకుల్ని వదలకూడదు అనే మాట కూడా యాడ్ చేశారు. ఇక్కడే ఉంది అసలు పాయింట్. ఎందుకంటే షర్మిల జగన్తో చేస్తున్న యుద్ధం రాజకీయాలకు మించినది. అందుకే ఆమె వ్యూహం కీలకంగా కనిపిస్తోంది. జగన్ మీద ఉన్న అవినీతి ఆరోపణలపై షర్మిల మాట్లాడితే పరిణామాలు ఎలా ఉంటాయి? టీడీపీ లాంటి పార్టీ ఆరోపిస్తే రాజకీయం అనొచ్చు. అదే సొంత చెల్లెలు అంటే వెయిటేజీ ఉంటుందా? జగన్ మీద అవినీతి ముద్ర పడితే షర్మిలకు రాజకీయంగా లాభం ఉండొచ్చు. వైఎస్ బతికి ఉన్న రోజుల్లో ఆయనపై అవినీతి ఆరోపణలు, కేసులు నేరుగా లేవు. జగన్ ధోరణితోనే వైఎస్ పైన ఆరోపణలు. అందుకే ఇప్పుడు ఇదే పాయింట్ను పట్టుకుని అన్న అవినీతి దాహం వల్ల తండ్రికి చెడ్డ పేరు, మచ్చ వచ్చాయని అంటే రాజకీయం ఎలా మారినా మారొచ్చు. ఎందుకంటే జగన్ మీద ఉన్న కేంద్ర దర్యాప్తు సంస్థల కేసుల విషయంలో ఎప్పుడు ఏదైనా జరగచ్చు, ఎన్నడైనా కదలిక రావచ్చు. జయలలిత, లాలు విషయంలో జరిగినట్టు 2 దశాబ్దాల తర్వాతైనా కేసులో విచారణ ముగిసి శిక్షల వరకు కూడా రావచ్చు. అలాంటప్పుడు వైఎస్ రాజకీయ వారసత్వంపై చర్చ వస్తే తానే క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకురాలిని, వారసురాలిని అని చెప్పడం షర్మిల ఉద్దేశం కావచ్చు. ఎందుకంటే అసలు జగన్తో షర్మిలకు విభేదాలు రావడానికి ప్రధాన కారణాల్లో ఈ రాజకీయ వారసత్వం కూడా ఒకటి. నాన్న పేరుతో పెట్టిన పార్టీలో నాకు కూడా హక్కు ఉందని, ఈ పార్టీ కోసం నేను పాదయాత్ర కూడా చేశానని మాట్లాడడంతోనే అసలు గొడవ మొదలు. ఆస్తుల పంపకాల వివాదం, ఆ మంటల్లో పెట్రోల్ పోయడం తర్వాత సంగతి. అందుకే ఇప్పుడు అవినీతి ఆరోపణల విషయాన్ని షర్మిల గనక ఎత్తుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. జగన్తో విభేదాలు ఉన్నాయని చెప్పడానికి, జగన్ సరైనోడు కాదు అని నిరూపించడానికి షర్మిల ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. వివేక హత్య కేసులో వాంగ్మూలం చూసినా, రోజు మాట్లాడుతున్న ధోరణి చూసినా, భవిష్యత్ పరిణామాల్ని లెక్కలోకి తీసుకున్నా ఇదే నిజం. అందుకే షర్మిల జగన్ మీద ఉన్న అవినీతి ఆరోపణలకు సంబంధించి కొత్త విషయాలు చెప్తారేమో అనిపిస్తోంది. అన్నా చెల్లెళ్ల మధ్య పోరు రాజకీయాన్ని ఏ మలుపు తిప్పబోతోంది? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.